పరమేశ్వరులకు జయము. ఓ శివశంకర, మా భక్తులపై కృప చూపడానికి, మా భక్తి ప్రపత్తుల్ని పెంపొందించడానికి తమరు ఈ శివలింగంలో శాశ్వతంగా నివసించండి ప్రభు. పరమ శివశంకరులకు జయము. ఆదిదేవ పరమశివ శంకరులకు జయము. తన అంత్యకాలంలో భీమాసురుడు పశ్చాత్తాపడమే కాకుండా ఆ పైన పరమ పావనమైన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తన ప్రాణాల్ని త్యజించాడు. ఆ కారణంగా మహాదేవ పరమశివుడు తమ ఇచ్ఛా కృపలతో భీమాసురుని భక్తిని సుదృఢం చేయడానికి ఈ శివలింగ నామాన్ని భీమాశంకరుడిగా సునిశ్చితం చేశారు. అందరికీ శుభాన్ని కలిగించే భగవంతుడు భీమాశంకరునికి జయము. తీర్థరాజమైన భీమాశంకరం మహిమతో పాటు మహారాజు సుదక్షిణుడు, మహారాణి సుదక్షిణిల శివభక్తి కీర్తి కూడా అనంతకాలం అమరమై ఉంటుంది. భగవంతుడు భీమాశంకరుని యాత్ర చేసే భక్తులు అన్ని రకాల భయము, ఆటంకము, అత్యాచారాల నుండి ముక్తులవుతారు. దేవేంద్ర, ఈ తీర్థయాత్ర ప్రభావం తమరి భయాన్ని దూరం చేసేసింది. భీమాసురుని అంతం మీకు స్వర్గద్వారాలని మరలా తెరిచింది. వెళ్ళండి దేవేంద్ర, స్వర్గసింహాసనం మీకై ప్రతీక్షిస్తోంది. కానీ దేవేంద్ర, వెళ్లే ముందర ఈ పావన తీర్థ పవిత్ర స్మృతిని మీ హృదయాల్లో నిలుపుకుని మీ జీవితాలలోని ప్రతి క్షణం శివచరణాలకు సమర్పించుకోండి. దాంతో మీ భవిష్యత్తు ఆ స్వర్గము శివకృపతో సురక్షితంగా ఉంటాయి. భయముక్తిని కలిగించే భగవంతుడు శ్రీ భీమాశంకరునికి జయము. జాతి, కులము, వంశము ఇంకా కర్మలను పట్టించుకోకుండా కేవలం నిజభక్తిని, స్వచ్ఛ మనోభావనని ప్రేమించేటటువంటి మహేశ్వర పరమశివులు కుంభకర్ణుడు కర్కటికల పుత్రుడైన భీమాసురునికి తమ భక్తిలో ప్రముఖ స్థానాన్ని ప్రసాదించారు. మహారాజు సుదక్షిణుడు, మహారాణి సుదక్షిణులకు సహాయం చేయవచ్చిన పరమశివశంకరుల పవిత్ర లింగం భీమాశంకర నామంతో ప్రసిద్ధమైంది. సకల జగతి భీమాశంకర జ్యోతిర్లింగం యొక్క జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించింది. శివేచ్ఛతో ప్రతి కల్పము 4 భాగాలుగా విభజించబడింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇంకా కలియుగం. కాలానుగుణంగా భీమాసురునితోటే త్రేతాయుగం సమాప్తమైపోయింది. అలా క్రొత్త ద్వాపరయుగం ఒక క్రొత్త చేతనత్వంతో, ఒక క్రొత్త వెలుగుతో అవతరించింది. ఇచ్ఛను కూడా తమ ఇచ్ఛతో నియంత్రించేటట్టి మహాదేవుల ఇచ్ఛా సంకేతాన్ని పొంది యోగ పరివర్తన అనే ఈ పరంపరలో, ఈ క్రొత్త ద్వాపరయుగ ప్రారంభంలో శుభశక్తులన్నీ హరహర మహాదేవ అని జపిస్తూ శివ సమాధి స్థలమైన కైలాసంలో ప్రత్యక్షమయ్యారు. ఓం నమః శివాయ. పరమపిత, ప్రార్థన మధ్యలో పరమశివశంకరుల ఈ రూప పరివర్తన దేనికి సంకేతమిస్తోంది? నారద,
ఈ జగతిలోని కణకణంలోనూ మహాదేవులే నిండి ఉన్నారు. ఈ జగతిలోని ప్రతి రూపము పరమశివులే కదా. పరమశివులు తమ ఇచ్ఛతో ఎలాంటిదైనా ఏ రూపానైనా ధరించగలరు నారద. నారద, ఇంకో మాట విను. మహిమాన్విత శివలీలలకి అర్థాన్ని నువ్వు బుద్ధి వివేకాలతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అవశ్యం తెలుసుకోగలవు. నారాయణ నారాయణ. పరమపిత, బుద్ధి వివేకము సహకరించటం లేదు. శివేచ్ఛతో నేడు మనం దర్శించిన శివస్వరూపం అందరి రహస్యము తెలియటం లేదు పరమపిత. నారద, సదాశివ మహాదేవ పరమశివుల పరమ కళ్యాణకర లీలా రహస్యం శివభక్తులకు ఎప్పుడూ తెలియకుండా ఉండదు. కానీ శ్రీహరి, నారదా, ఆశ్చర్యపడనవసరం లేదు. శ్రీ మహావిష్ణువు చెప్పినది సత్య ప్రామాణికమే. మేము మా భక్తుల వశంలోనే ఉంటాం. మా భక్తులు ప్రశ్నలు జిజ్ఞాసల చక్రవ్యూహంలో చిక్కుకోరు. రూప పరివర్తనమిచ్చే సంకేతం సరళము సాధారణమును. శివ 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 శివ. మహాదేవ, తమరికి సరళము సాధారణము అయినది మా వంటి అజ్ఞానులకు అసాధారణము ఇంకా కఠినమును. పరమశివ, కృపతో తమరి భక్తులకు ఈ శివలీలలోని రహస్యం చెప్పండి. నారద, సృష్టి పరివర్తనాశీలత వల్ల ఒక చిన్న కణం నుంచి విశాల పర్వతం దాకా అన్నీ పరివర్తన చెందుతున్నాయి. పరివర్తన గతి జీవితాలకు సుఖము, సంతుష్టి ఇంకా శుభాలకు సంకేతం. పరివర్తనాధారలో ప్రవహిస్తూ మా ఈ సృష్టి సత్యయుగము, త్రేతాయుగాలలో యాత్రలు చేసి ఇప్పుడు ద్వాపరయుగం ద్వారం వద్ద నిలిచింది. నారాయణ నారాయణ. పరమశివ, మా అజ్ఞానులకు ఈ విషయమే తెలియదు. ఇప్పుడు మనం ఒక కొత్త యుగంలోకి ప్రవేశించబోతున్నామని. ఈ జ్ఞానంతో పాటు ఒక విషయం తెలుసుకో నారద. రాబోయే ప్రతి యుగము నవ్యత్వంతో పాటుగా ప్రతి ఒక్క మాన్యతని, పరంపరని, నమ్మకాలని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక అన్నిటినీ తన దృష్టిలో చూడాలని తహతహలాడుతుంది. మరి ఆ దృష్టిలో సృజనాత్మకత, సత్యభావనలు ఉంటే సృష్టి ప్రఫుల్లితమవుతుంది. కానీ స్వార్థము, వినాశ భావం ఉంటే సృష్టి త్రాహిమాం త్రాహిమాం అంటూ అంతర్నాదం చేస్తుంది. ఇలా రూప పరివర్తన చేసుకుని మనకి మహాదేవులు ఆ పరిస్థితులనే తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అంటే రాబోయే కొత్త యుగం ద్వాపరం ఏమైనా విధ్వంసక విస్ఫోటక సంకేతాలతో వస్తుందా శ్రీహరి? దేవేంద్ర, శుభం అశుభాల మధ్య సంఘర్షణ సృష్టి ప్రథమ దినం నుండి జరుగుతూ వస్తుంది. ఇప్పటిదాకా జరిగినది అది మంచిది, ఇప్పుడు జరుగుతున్నది అది మంచిదే అవుతోంది. ఇక భవిష్యత్తులో జరగబోయేది అది కూడా మంచిదే, శుభమే అవుతుంది. అందువల్ల చింతించాల్సిన ఆవశ్యకత లేదు. ధన్యులం ధన్యులం పరమశివ, మేం ధన్యులం. ఇప్పుడు కృప చూపి మాకు అవశ్యం చెప్పండి, ఈ కొత్త యుగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? నారద, ఈ ద్వాపర యుగంలో దైత్యశక్తుల ప్రభావం తగ్గుతుంది. ఇది శుభ సంకేతం మహాదేవా. మాట పూర్తి కాకుండానే తమ అనుమానాలతో ఏదో ఒకటి అనటం విద్వాంసుల భాషలో అజ్ఞానంగా పరిగణిస్తారు దేవేంద్ర. క్షమించండి పరమశివ, క్షమించండి. అయితే దీని అర్థం ఈ దైత్య శక్తులు పాతాళానికి వెళ్ళి దాక్కుంటాయని కాదు. పైగా ఈ దైత్య శక్తులు ఈ కొత్త యుగంలో మానవుని మాధ్యమంగా చేసుకుని తమ స్వార్థాన్ని నెరవేర్చుకుంటాయి. ఇక ఎప్పటి మాదిరిగానే శుభకార్యాలలో విఘ్నాలు కలిగిస్తాయి. స్వార్థ మనుషులు ఇంకా దుష్ట శక్తులు కలవడంతో ధర్మం యొక్క పాదాలు తడబడతాయి. ధర్మం పైన సంకటాలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటిదాకా ధర్మాన్ని తప్పక గర్వించి అనేక ప్రాణులు ధర్మ మార్గాన్ని విడిచి అధర్ములు
అత్యాచారం, అనైతికంగా అన్యాయపరులై దుష్ట శక్తులకు తోడ నిలుస్తారు. కానీ పరమపిత, అలాంటప్పుడు ధర్మం పరిస్థితి ఏమిటి? పరమశివ, అంటే ద్వాపర యుగంలో ప్రాణులందరూ అధర్ములైపోతారా? అలా ఎప్పుడూ కాలేదు, ఇంకా మరెప్పటికీ కాబోదు. సృష్టి సంతులనంలో ధర్మం అధర్మం రెండు భాగాలు. అధర్మం సర్వదా తన దుష్కర్మలతో ధర్మ పరిణతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ చివరికి విజయం ధర్మము సత్యాలదే అవుతుంది. అలా ఈ కొత్త యుగానికి ముఖ్య ఉద్దేశం కూడా ధర్మ సంస్థాపనే అవుతుంది. ప్రభు, ఈ ధర్మ సంస్థాపనకి సూత్రధారుడు ఎవరవుతారు? జిజ్ఞాసి నారద. యుగము, ధర్మము, ధర్మ సంస్థాపనలకి ఆరంభమవుతున్న ఈ కొత్త ద్వాపర యుగంలో జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు పురుషోత్తమ అవతారాన్ని ధరిస్తారు. పురుషోత్తమావతారమా? పురుషోత్తముని అవతారమా? అవును, ఈ ద్వాపర యుగం భవిష్యత్తులో పురుషోత్తమ శ్రీకృష్ణుని నామంతో ప్రసిద్ధమవుతుంది. శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడు పృథ్వీలోని సమస్త జీవులకు ప్రేమ, యోగము, జ్ఞానము ఇంకా భక్తికి ప్రేరణనిస్తూ ధర్మ సంస్థాపన చేస్తారు. నారాయణ నారాయణ. మహాదేవ, ముందు యుగం మాదిరి ఈ కొత్త యుగంలో అన్య శుభశక్తులు అవతారాలను ధరించరా? ఇప్పటిదాకా అలా చెప్పలేదుగా నారద. సత్యయుగం, త్రేతాయుగాల్లాగానే ఈ యుగంలో కూడా అనేక శుభశక్తులు అవతారాలను ధరించి శ్రీ మహావిష్ణువు పురుషోత్తమ అవతారమైన శ్రీకృష్ణునికి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారు. ప్రభు, జరగడానికి ముందరే జరిగేది తెలుసుకోవాలనే ఉత్సుకత అనుచితమైనది నారద. నీ ప్రతిభా పురుషార్థాలతో నీవి కొత్త యుగం ద్వాపరానికి సాక్షిగా అవుతావు. నీకు శుభమొగ్గాదు. క్రొత్త యుగానికి సాక్షులవ్వడానికి నారదునితో పాటుగా ఇతర శుభశక్తులన్నీ తమ తమ నివాసాలకు తిరిగి వెళ్ళారు. శివేచ్ఛతో సృష్టి యొక్క అనంత యాత్రలో ద్వాపర యుగం ఆరంభమైంది. ఋషిపుత్రి శకుంతల ఇంకా మహారాజు దుష్యంతుల ప్రేమ వల్ల జన్మించిన మహారాజు భరతుని పేరుతో ఋషుల ఈ పవిత్ర ఆర్యభూమి భరతవర్షమని కూడా సంబోధించబడింది. పరమశక్తిశాలి శివభక్తుడు ఇంకా సత్యాన్నే నమ్మేటట్టి మహారాజు భరతుని పేరుతో భరతవర్షంలో వీరులకు జన్మనిచ్చేటటువంటి భరతపుర పరంపర కొనసాగింది. ఈ మహావంశంలో కాలానుగుణంగా జన్మాంధుడైన ధృతరాష్ట్రుడు, పాండురాజు, దాసీపుత్రుడు విదురుడు జన్మించారు. మహారాజు ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులని, పాండు మహారాజు పుత్రులు పాండవులని పిలువబడ్డారు. స్వార్థ బుద్ధి, మహత్వాకాంక్ష ఇంకా ప్రతీకారాలతో నిండి ఉన్న కౌరవులు తమ మామ శకుని కుటిల నీతితో జోదంలో పాచికలని తమ వైపుకు తిప్పుకుని పాండవుల్ని పరాజితుల్ని చేసి 12 ఏళ్ల వనవాసము, 1 ఏడాది కఠోర అజ్ఞాతవాసము గడపటానికి వివస్సుల్ని చేశారు. జ్యేష్ఠ కురుపుత్రుడు దుర్యోధనుడు తన ఈ సఫలతకి దురభిమాన శిఖరాలకు చేరుకున్నాడు. దురభిమాన దుర్యోధనుడు అట్టహాసం చేస్తూ తన సోదరుడు దుశ్శాసనితో ఇలా అన్నాడు: దుశ్శాసన, ద్రౌపది చీరని హరించి వేసి నువ్వు వీరులమని ఢంకా వాయించుకునే పాండవులని తల ఎత్తుకు తిరగడానికి యోగ్యత లేకుండా చేశావు. తమరు సరిగా చెప్పారు భ్రాతాశ్రీ. నాకు పూర్తి నమ్మకం ఉంది. హస్తినాపురం నుంచి బయలుదేరి అవమానము, కళంకాలకి గురి అవడంతో పాండవులు సిగ్గుతో చచ్చిపోతున్నారేమో. అంతటి ఘోర అవమానం తర్వాత భ్రాత ఎవ్వరూ కూడా జీవించి ఉండలేరు. కానీ ఇప్పటిదాకా మా ఘోర శత్రువులైన పాండవుల మరణ వార్త రాలేదేంటి? ఎందుకు రాలేదు? ఒకవేళ పాండవులని ద్యూత క్రీడలో పరాజితులవడం చూసి మన గుప్తచరులు చల్లబడ్డారా? చల్లబడటం కాదు భ్రాతాశ్రీ, కానీ మాకు అవశ్యం నిశ్చింతగా ఉంది.
అలా ఆ పాండవులు మన ఎదురుగా శత్రువులై హస్తినాపురంలో ఉన్నంత దాకా అప్పుడు మనం నిరంతరం వాళ్ళని హీనంగా చూపించడానికి పథకాలను యోచించేవాళ్ళం. మరిప్పుడు జూత క్రీడలో పరాజితులై పాండవులు 12 ఏళ్ల వనవాసము, 1 ఏడాది కఠోర అజ్ఞాతవాసానికి బయలుదేరాక నాకనిపిస్తోంది మనకింక పనేవీ లేదని. అనుజ, వేణు, పాండవులంటే పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను. లజ్జాగ్రస్తులైన మరి పాండవులు జీవించి ఉన్నా కూడా వనాలలోని కఠోర జీవనం వారి మనోబలాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అల్లుళ్ళు, ప్రణామం మామాశ్రీ. ఆయుష్మాన్ భవ. మామాశ్రీ, తమరు పాండవులను ద్యూత క్రీడలో పరాజితులను చేసినప్పటి నుంచి తమరి పద్ధతిలో, తమరు కూర్చోవడంలో, తమరు లేవడంలో, తమరి ఆలోచనలలో విజయం అంటే విజయమే కనిపిస్తోంది. విజయ వీర మామాశ్రీకి జయము. దుశ్శాసనాను విజయ వీర మామాశ్రీకి జయము. అల్లుళ్ళు, నేను సదా మీతో అంటాను, ఇవి కేవలం నా పాచికలు కాదు, ఇవే నా సైన్యం. మామాశ్రీ, నాకైతే పూర్తి నమ్మకం ఉంది. పడుకున్నా లేచినా ఏ సమయంలోనైనా సరే పాండవులకి మీ పాచికలు కనిపిస్తూ ఉంటాయి. ఆ అభాగ్యుడు యుధిష్ఠిరుడైతే హంగలార్చుకుంటూ పందెం అంటూ రాత్రి కూడా లేచి కూర్చుంటాడేమో పిచ్చివాడు. జాగ్రత్త అల్లుళ్ళు, జాగ్రత్తగా ఉండండి. నా ఈ పాచికల సైన్యం ఉందే, వీటి కారణంగానే నేడు మీకు మాత్ర అవకాశం, విజయశ్రీ ప్రాప్తించాయి. బహుశా ఒకవేళ గనక 13 వత్సరాల పిదప వాళ్ళు అదే పాండవులు ఇక్కడికి వచ్చి తమ రాజ్యాన్ని ఇవ్వమనవచ్చును. అసంభవం మామాశ్రీ. ఎందుకంటే ఏ వైపుకి పాండవులు వెళ్ళారో అక్కడి నుంచి హస్తినాపురం తిరిగి రావడానికి మార్గమేదీ లేదు మామాశ్రీ. భ్రాతాశ్రీ సరిగా చెబుతున్నారు మామాశ్రీ. ఇప్పుడు పాండవులు కాదు, పాండవులు మరణించారనే దుఃఖభరిత సమాచారమే తిరిగి వస్తుంది. అవును మామాశ్రీ, అవును. నేను కూడా ఆ సమాచారం కోసమే నిరీక్షిస్తున్నాను. ఆపండి అల్లుళ్ళు, ఈ గొప్ప సమయం చలోక్తులతో గడపవలసినది కాదు. గుర్తుంచుకోండి, ఆ విధంగా మీ శత్రువులు వాళ్ళు పాండవులు జీవించి ఉన్నంత దాకా, అప్పటిదాకా నువ్వు ఈ సామ్రాజ్యానికి ఏకఛత్ర సామ్రాట్టువి ఎప్పటికీ కాలేవు దుర్యోధన, ఎప్పటికీ. ఎందుకంటే నీ శత్రువు జీవించి ఉండటం నీకు సంకటానికి ముఖ్య కారణం కాగలదు. అందువల్ల నీకు సరైనది ఏమిటంటే, నువ్వు నీ ఆమోద ప్రమోదాలు ఉల్లాసాలని మరిచి ఈ సమయాన ఆలోచించాల్సింది శత్రువుని ఎలా అంతం చెయ్యాలి అని అల్లుళ్ళు. మామాశ్రీ, దారిలో కాలికి గుచ్చుకునే ఈ ముళ్లను నేను కూకటి వేళ్లతో సహా పెకలించి పారేస్తాను. కానీ మామాశ్రీ, నాకే ఉపాయము ఏ ఆలోచన కూడా తట్టడం లేదు. పాము చావకూడదు, కర్ర విరగకూడదు. అవును మామాశ్రీ, మనం తప్ప హస్తినాపురంలోని ప్రతి వ్యక్తి పాండవులనే నమ్ముతాడు. జూదంలో మీరు పాండవులను జూద నియమంతోనే ఓడించారు. కానీ అన్నగారికి ఎన్ని అపనిందలు వచ్చాయో, ఎన్ని ఆరోపణలు విన్నారో, ఎన్ని అభియోగాలు సహించారు. అందువల్ల మేము కోరేదేమంటే పాండవులను అంతమొందించదగిన ఉపాయం చెప్పండి. దానివల్ల అన్నగారిపై అపనిందలు, ఆరోపణలు, అభియోగాలు రాకూడదు. నాకెటువంటి ఆరోపణలు, అభియోగాలు, అపనిందల భయం లేదు దుశ్శాసన. నాకు తెలిసిందల్లా ఒక్కటే విషయం, హస్తినాపురానికి నిజమైన వారసుని నేనే.
కేవలం నేత్రహీనుడైనందువల్ల మన తండ్రి గారికి జరిగినటువంటి అవమానం నా విషయంలో జరగరాదు. ఈ హస్తినాపుర రాజ్యసింహాసనం పైన నేనే హస్తినాపురాధీశుని జ్యేష్ఠపుత్రుడనైన దుర్యోధనుడే కూర్చోవాలి, మరెవరూ కాదు. కానీ మామాశ్రీ, మీరు నాకు కేవలం ఓ మంచి ఉపాయం చెప్పండి మామాశ్రీ. మేమేమీ చేయాల్సి రాకూడదు. మేనల్లుడు, ఆ ఉపాయమే చెప్పబోతున్నాను మేనల్లుడు. ఆ ఉపాయమే. అల్లుడు, నీవు హస్తినాపుర రాజసింహాసనంపై కూర్చోగా చూడాలని నా కళ్ళు కాయలు కాస్తున్నాయి. నా కళ్ళు తప్పిస్తున్నాయి అల్లుడు. దుర్యోధన మహారాజుకు జయ జయధ్వానాలు వినాలని నా చెవులు కోరుతున్నాయి. కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు. నీ కోరికలు తీరాలంటే నీ మావయ్య ఇంకా ఎన్నెన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. మామాశ్రీ, తమరు ఏం ఉపాయం చెప్పబోతున్నారు? అల్లుడు, నీవు రౌద్రాకారుడైన దుర్వాస మహర్షి యొక్క క్రోధం గురించి నీ గురువుల ద్వారా తప్పక వినే ఉంటావు. మహర్షి దుర్వాసుడా? మహర్షి దుర్వాసుడే. ఈ యొక్క మహర్షి దుర్వాసుడే ఒకప్పుడు స్వర్గపు సింహాసనంపై కూర్చున్నట్టు ఇంద్రుణ్ణి నిరుపేద బికారిగా చేసి పారేశాడు. అల్లుడు, ఆయన కోపం గురించి ఎవరికి తెలియదని నీవు గనక ఈ కోపిష్టి దుర్వాసుడి మెప్పు పొందగలిగితే ఆ పాండవుల సర్వనాశనం సునిశ్చితమే. కానీ మామాశ్రీ, మహర్షి దూర్వాసుడి మెప్పు పొందడం సులభం కాదే. మేనల్లుడు, ధర్మరాజును జూదంలో ఓడించడం సులభమైందనా? అయినా ఓడాడే. పురుషార్థం చెయ్యకపోతే మేనల్లుడు నీకు విజయశ్రీ ఏ విధంగా లభించగలదు? ప్రయత్నించు అల్లుడు, ప్రయత్నించు. ప్రయత్నించక మానేది లేదు మామాశ్రీ. ఒకవేళ మహర్షి దూర్వాసుడి కోపం వస్తేను? అల్లుడు, ఒక్కొక్కప్పుడు నాకు నీ మాటలు వింటూ ఉంటే చాలా నవ్వొస్తుంటుంది. మరి చిన్న పిల్లవాడిలా మాట్లాడతావేంటి మేనల్లుడు? అరే, అలాంటి పరిస్థితే కలగరాదు. ఇప్పటికీ నీవు నీ మామాశ్రీనే ఎరుగవా? కోపిష్టులనే వశపరుచుకోవడం నీ మామాశ్రీకి మహాబాగా తెలుసు మేనల్లుడు, మహాబాగా తెలుసు. కౌరవుల అదృష్టం కొద్దీ ప్రస్తుతం మహర్షి దుర్వాసుడు తన శిష్యగణంతో పాటు ఇక్కడే హస్తినాపుర రాజ్యపు పులిమేరల్లో ప్రయాణిస్తున్నాడు. ఇంతకన్నా సదవకాశం దొరకదు మేనలుడు. ఇంకా నీవు కేవలం మహామంత్రి విదురులకు ఆదేశం ఇవ్వు. ఆయనను మహర్షి దుర్వాసులకు తగిన విధంగా స్వాగతం చెప్పి ఏర్పాట్లు చేయించమను. ప్రణామం బాబాయ్ గారు. ఆయుష్మాన్ భవ. నీతిమంతుడవై రాజ్యం చెయ్యాలి. చెప్పు యువరాజు దుర్యోధన, ఏ కారణంగా నన్ను పిలిపించావు?
బాబాయ్ గారు, కౌరవుల పుణ్య ప్రభావానికి సంతోషించి ధర్మానికే ప్రతిరూపమైన రుద్రావతారుడు దూర్వాస మహర్షి ప్రస్తుతం హస్తినాపురం పొలిమేరకు ఇచ్చేశారు. క్షమించాలి యువరాజా. భరతవంశపు పుణ్యాన్ని కౌరవుల పుణ్యం అని అనరాదు. మహర్షి ప్రస్తుతం భరతవంశ గడ్డపై ఉన్నారు. భరతవంశపు పుణ్యఫలం వల్లనే ఆర్యావర్తంలోని గొప్ప గొప్ప మహర్షులు ఈ గడ్డపై కాలుమోప ఇష్టపడతారు. మహామంత్రి విదురా, మాకు మీతో వాదించటం అంటే ఇష్టం లేదు. పైగా ఇక్కడేమి పోటీ జరగడం లేదే. అది భరతవంశం చేసిన పుణ్యమో లేదా కురువంశం పుణ్యమో అని. కానీ మీరు మాత్రం మరవకండి, ప్రస్తుతం హస్తినాపురాన్ని కురువంశమే పాలిస్తోందని. కేవలం పరిపాలిస్తున్నంత మాత్రాన ఏమవుతుంది గాంధార నరేష శకుని? బాబాయ్ గారు, మామాశ్రీ తమతో ముందే చెప్పారుగా, ఇందులో మాతో వాద వివాదాల విషయమై ప్రసక్తి ఏమీ లేదు. మాకు కావలసిందల్లా ఒక్కటే, ఆ దూర్వాస మహర్షి హస్తినాపురంలో ఉన్నంతకాలం ఆయనకు ఆయన శిష్య గణానికి ఆతిథ్యం హస్తినాపుర రాజులే ఇవ్వాలి. బాగుంది, చాలా బాగుంది. యువరాజు ఆలోచన ప్రశంసనీయంగా ఉంది. కానీ హస్తినాపురానికి మహామంత్రిని కనుక నేను మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను. మీరు గనక రుద్రావతారుడైన ఆ దూర్వాస మహర్షిని మీ వ్యక్తిగత స్వార్థానికై వాడుకోదలిస్తే యువరాజా ఆ పని మానుకోండి. ఎందుకంటే దూర్వాస మహర్షి కోపాలకు శాపాలకు భయంకర విధ్వంసానికి పెట్టింది పేరు. బాబాయ్ గారు, ఇలాంటి నీతులు నా దగ్గర వల్లించకండి. నేను గురుకులంలో చిన్నప్పుడు మహర్షి దూర్వాసుని గురించి అనేక కథలు విన్నాను. నాకు తెలియదా యువరాజా? మీరు గురుకులంలో అనేక గాథలను వినే ఉంటారు. కానీ నాకనిపిస్తోంది మీరు అక్కడ విన్న కథలను మరచినట్టున్నారు. మీరు హస్తినాపుర యువరాజైన ఒక భావి సామ్రాట్టునే అవమానిస్తున్నారు మహామంత్రి విదురా. ఇది అవమానం కాదు, సత్యం పలకడమే గాంధార నరేష శకుని. దీన్ని చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గురువు, వైద్యుడు, మంత్రి ఉన్న మాటని చెప్పకపోతే కనుక దేశం యొక్క కీర్తి నశిస్తుంది. బాబాయ్ గారు, తమరు నిస్సంకోచంగా అభిప్రాయం చెప్పారు. విన్నాం, వినటమే కాదు అర్థం చేసుకున్నాం. మాకిది తెలియంది కాదు బాబాయ్ గారు. ఆ మహర్షి దూర్వాసుని క్రోధం మన సర్వనాశనానికి దారితీయగలదని. అందువల్లనే బాబాయ్ గారు మేము మహర్షి దూర్వాసుని మెప్పు పొందదలిచాం. అంతేకాదు బాబాయ్ గారు, మేము ఆయనకు సేవలు చేసి మా సౌభాగ్యాన్ని పెంపొందించదలిచాం. అలాగే కానియండి యువరాజా. నేను రేపు ప్రొద్దున్నే సేవా సపర్యలకు ఏర్పాట్లు చేసి మహర్షి దుర్వాసుల చరణాలకు మీ ప్రణామాలు చేరవేస్తాను యువరాజా. మా ఉద్దేశంలో ఈ శుభ సందర్భంలో మహామంత్రి విదురుల వెంట యువరాజు దుర్యోధనుని ప్రతినిధి రూపంలో ఈ దుశ్శాసనుడు కూడా వెళ్ళాలి. అంతేనా యువరాజా? బాగా చెప్పారు మామాశ్రీ. బాబాయ్ గారు, మన దుశ్శాసనుడు కూడా మీ వెంట వస్తాడు. యువరాజుకు జయము. ఆజ్ఞ యువరాజా. మా పినతండ్రి మా దుశ్శాసనుడు ఋషి సేవ చేసి తిరిగి వచ్చారా? లేదు యువరాజా. వచ్చినప్పుడు మాకు తెలియజేయి. పో. తమ ఆజ్ఞ యువరాజా. ఇంకా నాకు కూడా చింత మొదలైందల్లుడు. ఈ పాటికి మన దుశ్శాసనుడు
వచ్చి ఉండవలసింది. ఒకవేళ బహుశా తన స్వభావానికి తగినట్టు మహామంత్రి విదురుడు ఋషులకు నీతి బోధలు చేయనారంభించాడా? దానితో మహర్షి దుర్వాసుడికి తన స్వభావానికి తగినట్టు కోపం వచ్చిందా? అలా జరుగుంటే అందువల్లే బాబాయ్ గారిని అక్కడికి పంపరాదనుకున్నాను మామాశ్రీ. కేవలం మీ పంతం కారణంగానే, కేవలం మీ పంతం వల్లనే నేను అవునాల్సి వచ్చింది. తమకు తెలుసుగా మామాశ్రీ, నాకు దుశ్శాసనుడంటే ఎంత ప్రేమ ఉందో. పాపం దుశ్శాసనుడు ఏ స్థితిలో ఉన్నాడో. కానీ ఒకవేళ మామాశ్రీ ఆ మహర్షి దుర్వాసుడికి ద్రౌపది వస్త్రాపహరణం గురించి తెలిసిపోతే, మహాద్రష్టలైన మహర్షుల నుంచి జగతిలోని సత్యాన్నెప్పుడూ దాచలేవు అల్లుడు. అయితే మామాశ్రీ దుశ్శాసనుని దండిస్తారేమో. లేదల్లుడు, లేదు. ఈ ఋషులు మునులు ఏవో పాత విషయాలను సాకుగా లేవనెత్తి ఈనాడు ప్రస్తావన చెయ్యరు. వారైతే సేవలతో ఇంకా భావాల వల్ల ప్రసన్నులవుతారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది అల్లుడు. మన దుశ్శాసనుడి సేవలతో వారంతా తప్పక ప్రసన్నులవుతారు. తమరి నమ్మకం ఎన్నడూ అసత్యం కానేరదు మామాశ్రీ. చూసావా? రా సోదరా రా. నీ గురించి బెంగపడ్డాను. ముందిది నాకు చెప్పు, నీవు ఋషులను సంతోషపెట్టగలిగావా? భవిష్యత్తు విధాత మన వెంట ఉంటే మనకు అపజయం ఉంటుందా అన్నగారు? తమరి ఆశీర్వాదంతో నేను మహర్షి సువాసుని మెప్పు పొందాను. ఆయనను హస్తినాపురానికి ఆహ్వానించాను కూడా. సువాసుడా? ఈ సువాసుడెవరు? నేను నిన్ను మహర్షి దూర్వాసుని సేవకని పంపాను. ఈ సువాసుడెవరు దుశ్శాసన? అల్లుడు, నువ్వు సువాసుండే ఎరుగవా? ఈ సువాసుడే మహర్షి దుర్వాసుడని నీకు తెలియదా? ఆయనకు క్రోధం, ఆగ్రహం ఉండడంతో జనులు ఆయనను సువాసుడనక దుర్వాసుడని పిలవసాగారు. కాలం గడుస్తున్న కొద్దీ అదే ఆయన పేరుగా ప్రచలితమై ప్రసిద్ధమైంది. ఒకప్పుడు సరిగ్గా ఇదే విధంగా అల్లుడు నీ నామకరణానికి మేమంతా సుయోధుడని అనుకున్నాం. ఆహాహా, ఎంత చక్కని పేరో అనుకున్నాం. కానీ ఈ పాండవుల కుచితం వల్ల హస్తినాపుర జనులంతా నిన్ను దుర్యోధనుడంటూ సంబోధించసాగారు. ఇప్పుడు నీవు కూడా ఈ పేరుని అంగీకరించావు. అంటే సమాజంలో ఉన్న హీన ప్రవృత్తికి నేను ఎలా గురి అయ్యానో, అదే హీన ప్రవృత్తి వల్ల హాని ఆ దుర్వాసుడికి తప్పలేదా? అవును, సరిగ్గానే అర్థం చేసుకున్నావల్లుడు. కానీ నీవింతగా విచారించవలసిన అవసరం లేదు మేనల్లుడు, లేదు. అరే, పేరు వల్ల మనుషుల తీరుపై ప్రభావం ఎలా కలుగుతుందల్లుడు? పేరులోననేమి పెన్నిధి ఉంటుంది అంటారు. కార్యం సరిగ్గా జరగాలి. మరి నీవు కూడా మహర్షి దుర్వాసుని వలనే గొప్ప గొప్ప కార్యాలు చేసేవలుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసావు. అన్నట్టు దుశ్శాసన, వారు మన ఆహ్వానం స్వీకరించారా? అవునన్నయ్య, ఋషివర్యులు మన సేవలతో ఎంతో ప్రసన్నులయ్యారు. ఆయన నాకు ఆశీర్వాదం ఇచ్చి నా మనసులోని మాట చెప్పమని ఆదేశించారు. అప్పుడు నేను ఇలా అన్నాను: మా సోదరుడు దుర్యోధనుడు తమరి చరణసేవ చేయదలిచారు. తమరు అనుమతిస్తే అన్నానో లేదో, ఆయన నన్ను మరి మాట్లాడనివనే లేదు. ఆయన అన్నారు, అనుమతి అక్కర్లేదు వత్స,
మేము రేపు ఉదయమే మా శిష్యగణంతో పాటుగా హస్తినాపుర యువరాజు గృహానికి వస్తామన్నారు. ఈ క్షణం నుంచే మహర్షులను ప్రసన్నం చేసుకునేందుకు స్వాగతమిచ్చే ప్రయత్నాలు చేయాలి. ఏర్పాట్లన్నింటినీ స్వయంగా పరిశీలించాలి. నేను మహర్షి దూర్వాసుడికి ఇవ్వబోయే ఆతిథ్యం నేటిదాకా ఏ మహారాజు ఏ ఋషికి ఎన్నడూ ఇచ్చి ఉండడు. ఏ మమాశ్రీ బడా మెండలుడా.